మన త్రియేక దేవుడైన మహోన్నతుడైన మన దేవుని నామంలో ఆయన కుమారుడైన రెండవ వ్యక్తిత్వంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. నేను పాస్టర్ గారు మేమిరువురు ఏకీభవించి అనుదినము మీకు దేవుని వాక్యాన్ని తీసుకొస్తున్న రీతిగా ఈరోజు కూడా అదే రీతిగా కొనసాగించడానికి దేవుడు అనుగ్రహించిన కృపకై ఆయనకి మహిమ చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మాతో పాటు మీరు కూడా ధ్యానించాలని వినినటువంటి ఈ మాటలు హృదయంలో తలపోసుకుంటూ యేసయ్యను మహింపరచాలని వ్యక్తిగతంగా మీరు కూడా దేవుని వాక్య పఠనంలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నం కావాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ప్రియులైన మీ అందరి ఎదురుకు దేవుని వాక్యంతో వస్తున్నాము. పిల్లరా, మీరు ఎంతోమంది దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉన్నారు. మీరందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉన్నందుకు నేను దేవుని దాసురాలు పుష్పకుమారి మేమిరువురు సంతోషపడుతూ ఉన్నాము. మా ద్వారా ప్రచురించబడుతున్న ఈ దీన ప్రయత్నాన్ని కూడా మీరు సంతోషముగా ప్రభునామంలో అంగీకరించి దేవుని వాక్యాన్ని మీరు వింటూ చాలామంది వారు మరి మేము కోరిన రీతిగా ఏ విధమైనటువంటి కామెంట్స్ కానీ ఏమీ లేవు, కానీ చాలామంది అయితే దేవుని మహాకృపలో వారు చూడడానికి ఆసక్తిని కలిగి ఉన్నారని గమనించి మీ అందరికి కూడా వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క కృప మనందరికీ మరి విస్తరించాలని, మనం ఆత్మీయంగా బలపడి ఎదిగి ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కృప కలిగిన దేవా, మికిలి అల్పుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలు వాక్యం వినుటలో వారికి ఆసక్తిని పెంపొందించి మొదటి నుండి చివరి వరకు మీ చిత్తమైతే సమయాన్ని వృధా చేసుకోకుండా ఎన్నిటికో సమయాన్ని వృధా పరుస్తూ ఉండే అలవాటు మానవులమైన మా అందరికీ ఉంది, కానీ నీ కృప చొప్పున ప్రతి ఒక్కరికి నీ దృష్టి దానిపై నిలపటానికి, నిన్ను ప్రేమించటానికి, నీ వాక్యం విని దాని ద్వారా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం పొందటానికి మీ బిడ్డల కృపద ఇచ్చేవని వర్తమానం అందించడానికి నన్నును మీ దాసురాలని మీ ఆత్మశక్తి మాలో పరిపూర్ణంగా నింపి తగిన మాటలు, జ్ఞానము, క్లారిటీ, స్పష్టత ఇచ్చి మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొక పర్యాయం వందనాలండి. దేవుని ప్రియ బిడ్డలారా, ఇదిగో ఈ రోజున దేవుడు మా హృదయంలో మేము వాక్యం ధ్యానించు ఉండగా దేవుడు కలుగు చేసినటువంటి ఆ దేవుని సంకల్పానుసారమైనటువంటి ఈ రాత్రి వర్తమానము, ఈ నేటి వర్తమానం ఏంటంటే ఇది దేవుని నిత్య సంకల్పము అనేటటువంటి తలంపును బేస్ చేసుకుని మీతో కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనములో నుండే మీకు తెలియచేయాలనేటువంటి ఆశపడుతున్నాం. మా సొంత మాటలు మాకు ఏమీ లేవు, అవి ప్రయోజనకరమైనవి కావు. సజీవుడైన దేవుని మాటలు ఆయన వాక్యంలో నుండే మనం స్థిరపరచుకోవాలి. ఎంతోమంది గొప్ప బోధకులు ఉన్నా ఎవరు ఏది చెప్పినా అన్ని విని కానీ శ్రేష్టమైన దాన్ని మనం చేపట్టాలి, అనుసరించాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అలా నడుచుకోవటానికి దేవుని మెండైన కృప మనకు తోడై ఉండను కాక. దేవుని నిత్యమైన సంకల్పం ఎలాగూ ఉన్నది అంటే దయచేసి మీరు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి ప్రారంభమై 10 వరకు ఉన్నది, కానీ అంతా మీరు చదవాలని కాదు, మీకు కేవలం అడ్రస్ చెప్తున్నాను. అక్కడ దేవుని నిత్య సంకల్పం ఏంటో ఆయన తన పరిశుద్ధ లేఖనంలో బయలుపరిచి ఉన్నారు. చదవము పాస్టర్ గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మనకు అనుగ్రహించారండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నారు. చదవమ్మా. ఎట్లనగా తన ప్రియుని యందు ఆగాగండి. తన ప్రియుడు అంటే ఎవరు? దేవునికి ప్రియుడు ఆయన రొమ్మును ఆనుకొని యుగయుగాలు ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దినముల అంతమందు మానవులమైన మనతో మాట్లాడుకోరి
దినముల అంతమందు ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడిన హెబ్రీ పత్రికలో మనం చదువుతూ ఉంటాం. సో కుమారుడు వచ్చి తండ్రిని గుర్చిన విషయాలు చెప్పి లోకం పట్ల తండ్రి అయిన దేవునికి ఉన్న ప్రేమను తెలియచేస్తున్నారు కనుక మనకు తండ్రి యొక్క ప్రేమ ఈ లోకము ఈ మానవులందరి పట్ల ఈ లోక జనుల యొక్క భవిష్యత్తు అన్నిటిని గురించి ఆయన తెలియచేసిన విషయాలు పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. చదవమ్మా. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి కృపా మహిమకు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మారవచ్చును. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడండి. దేవుని దయా సంకల్పము బయలుపరచబడిన ఈ విషయాలు అది వాక్యంలోనే బయలుపరచబడింది, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఏకత్వము కలిగి ఉన్న ఈ దేవుని యొక్క కృప మహదైశ్వర్యంలో ఆయన సంకల్పమంతా మనుషుల పట్ల ఆయన బయలుపరిచి ఉన్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా. చాలా సందర్భాల్లో మమ్మను ప్రేమించేవారు ఎవరు లేరండి, మమ్మను పట్టించుకునేవారు ఎవరు లేరండి. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రియులారా, మన పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే మనము కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా ప్రేమించబడుచు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నామనేటటువంటి విషయాన్ని ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా దేవుని కృపామహిదోషం 7వ వచనం అండి. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 8వ వచనం. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి 9వ వచనం, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. హల్లెలూయా. 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దిస్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. మన నిమిత్తము అది దేవుని దయా సంకల్పం. అది దేవుని నిత్య సంకల్పము. ఏదో ఇప్పటికిప్పుడు మనం అనుకున్నది కాదు, దేవుడు ముందుగానే నిర్ణయించిన సంకల్పము. సమస్త మనుషుల ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశ్యము. సంకల్పం అంటే ఉద్దేశం, చేయి తలపెట్టిన కార్యమును గుర్చిన ప్రణాళిక. మరి దేవుడు ప్రియులారా మత్తయి సువార్తలో క్షమించండి, రోమా ఒకసారి చూద్దాం. రోమా పత్రిక తర్వాత మత్తయి సువార్త కొద్దాం. రోమా పత్రికలో 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనం చదివినట్లయితే, రోమా చదవమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని
ముందుగా నిర్ణయించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను మనమందరము దేవుని ప్రేమించున్నటువంటి వారముగా ఉన్నాము కనుక కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సమరూపము కలవారిగా ఉండునట్లు తన ప్రియుని యందు ఆయన మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన వంటి స్వరూపము, ఆయన వంటి పోలిక, ఆయన వంటి తలంపు, ఆయన వంటి ఆలోచన విధానము మనకు అవ్వాలని దేవునికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో, చూడండి ఆశ్చర్యకరమైన తలంపు, ఆయన వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షా నుండి తన సంకల్పాన్ని మన ఎడల నెరవేర్చుచు ఉన్న దేవుడు, మహిమ ప్రభావములు కలిగిన దేవుడు, మార్గమును సత్యమును జీవమును తానే అయ్యున్న దేవుడు ఈ రోజున మన ఎడల తను కలిగి ఉన్న ప్రేమ సంకల్పం చాలా గొప్పదని నేను ప్రియులైన మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను నేను పురుకొల్పుకుంటూ నా పట్ల మనందరి పట్ల ఆయన ఎంతో గొప్ప ప్రేమ ప్రణాళిక, అది కృపతో కూడిన ప్రణాళిక. మన ఎడల మన భవిష్యత్తును గురించి, ప్రస్తుత కాలము శ్రమను ఒక నిమిషం ప్రక్కన పెడదాం. ఆ శ్రమలు పడటం కూడా దేవుని కృపలో అవి పరిపూర్ణం కావాలని, ఆ కుమారుడు పడిన శ్రమానుభవంలో మనకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలని మాత్రమే కొన్ని సందర్భాలలో దీర్ఘకాల శ్రమను దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. కానీ శ్రమలో నుండి తప్పించుకునే యుక్తిని, మార్గమును ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. అంతేకాకుండా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోకి వద్దాం. ఒక పర్యాయం 28వ అధ్యాయంలో 18 నుంచి 20వ వచనం వరకు మనం చదివినట్లయితే పాస్టర్ గారు చదువుతారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడుగా మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు, తన శిష్యులతో చెప్పాడు. మనం ఆయన వెంబడించున్న ఆయన శిష్యులమే. మనం ఈ నేటి దినములలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఉంటున్నాం, ఆయన బిడ్డలుగా ఉంటున్నాం. ఆయన చేసినట్లు చేయాలని ఆశపడేవారుగా మనం ఉంటున్నాం. ఆశపడటం మన వంతు, అనుగ్రహించి మనలను కృతార్థులను చేసే కృప ఆయన వంతు. కృప చూపువాడు, కనికరించేవాడు, పడిపోతే లేవనెత్తేవాడు, తప్పిపోయిన త్రోవలో పెట్టేవాడు, మన బలహీనతను ఎరిగినవాడు, మన స్వరూపంలో మన పోలికలో పుట్టినవాడు. ఇప్పుడు ఎందుకంటే మనుషుడుగా ఆయన అవతరించాడు. దేవునికి శరీరం లేదు, దేవుడు ఆత్మస్వరూపి, మహాశక్తిమంతుడు, ప్రభావంతో కూడినవాడు. ఆయనే నరావతారంలో వచ్చుటలో మానవునికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో, ఎంతో పరిశుద్ధమైన ప్రేమను కనపరచుటకు సంకల్పించి ఉన్నాడో ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే మనం నిజముగా ధన్యులముగా ఉంటున్నాం. మరి మనము పిల్లల చూడవలసినటువంటి మానవుని ఎడల ఆయన కలిగినటువంటి నిత్య సంకల్పం ఏంటో మరికొంత వివరంగా తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మనం అంతమాత్రం చేత ఏదో సమయం ఇవ్వాలి, ఎంతసేపు అవుద్దో అనేది ఆలోచన చేయొద్దు. కానీ మనం చేయగలిగినంత వరకు మనం చేద్దాము, చదవగలిగినంత చదువుదాము, ధ్యానించవలసినంత ధ్యానించుదాము. అంతా ఒకేసారి పెద్ద మైండింగ్ చేసేసి మనం అట్లా ఏం లేదు. దేవుడు మన కృపతో సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడంలో మనం వివేకం కలిగి ఉంటే చాలు. ఆయన ప్రేమించే బిడ్డలు ఆయన వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించాలనే ఉన్నది. ఆ వాక్యం వల్ల మనం బ్రతుకుతాం కనుక అది వాక్యం మన ఆత్మకు ఆహారము, అది ఆశీర్వాదకరమైనది, మన కనువిప్పు కలిగించేది, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచేది అనమాట. అందుకే పరిశుద్ధ లేఖనం యొక్క ప్రాధాన్యత ఎంతో అధికంగా ఉంది ప్రియులారా. మరి మనం చూసినట్లయితే అసలు వాస్తవానికి దేవుడు మానవుల ఎడల కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో సృష్టి ఆరంభము నుండి దేవుడిని కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది. 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో మనము
1వ అధ్యాయం అమ్మా 26 నుంచి 27 అంటే 2 వచనాలు. 26. దేవుడు మన స్వరూపమందు దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి పురుగును జంతువును ఏలుదురని గాక అని వారితో ఆయన పలికాడు. ఆయన సంకల్పం ఏంటి? భూమి మీద ఉన్న సమస్తమైన వాటిపైన మానవుడు ఆధిపత్యమును కలిగి ఉండాలి. అందుకే దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున మానవుడు అన్నిటినీ స్వాధీనపరుచుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయాన్నైనా దేవుని అనాదికాల సంకల్పం చొప్పున ఆయన కృపచేత సామర్థ్యం పొంది వాటన్నిటినీ మరి అందిపుచ్చుకుంటున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో మానవుడు మరీ ఎక్కువగా లోతైనటువంటి అనుభవ జ్ఞానములోనికి రావాలని దేవుడు సంకల్పించి తన కుమారుని మన కొరకు పంపించారంటే ఎంత ఆశ్చర్యకరమైన తలంపు. అంతేకాకుండా తీతు పత్రికలో ఒక పర్యాయం చూద్దాము. తీతు పత్రికలో పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదవండి అమ్మా. తీతు పోనీ నేను లేనా? సరే, సమయం పట్టిదే, నేను తీస్తాను, నో ప్రాబ్లం. తీతుకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు నేను చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యి, మీరు ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఇవి వినేటప్పుడు ఏదైనా వీలైతే నోట్ చేసుకోండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచు ఉన్నది. ఎవరు మనకు బోధించేది చెప్పండి? దేవుని యొక్క 11వ వచనం నుండి చూస్తే, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఈ విషయాలన్నింటినీ మనం చేయవలనని ఆయన లోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు అనమాట. మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి మనం. అది ఎంతో దేవుని ప్రణాళిక మన పట్ల, మన యొక్క మానవ జీవితాల పట్ల దేవునికి ఉన్న సంకల్పం. అది కుమారుడైన క్రీస్తును మహిమపరచుటకు, ఆయన ఎరుగుటకు, ఆయన మార్గమును పరిశోధించుటకు, ఆయన వెంబడించుటకు, ఆయన తత్వమును తలంపులను మనము గ్రహించుకొని వాటిని వెంబడించుటకు, ఆయనను పోలి నడుచుకొనుటకు ఇది దేవుని యొక్క సంకల్పమును ఉద్దేశమునై ఉన్నది. ఫిలిప్పీ పత్రికలో ప్రియులారా మనం చూస్తే 3వ అధ్యాయంలో 20-21 వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక ఫిలిప్పీ 3వ అధ్యాయము 20-21 వచనాలు. 3 మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్, టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, టు నో ద లార్డ్స్ పర్సనాలిటీ, హిజ్ క్యారెక్టరిస్టిక్స్, ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణగణములు, ఆయన లక్షణములు, ఆయన యొక్క లక్ష్యము, ఆయన ఉపదేశించిన ఉపదేశములలో ఆయన బయలుపరిచిన ఆత్మ సంబంధమైన సందేశము మనము గ్రహించుకొని దాన్ని మన అంతరంగంలో నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలనేది దేవుని చిత్తము. అంతేకాకుండా సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హై మై బిలవర్డ్ బ్రదర్స్, మనం ఇప్పుడు ఎంత రోగబాధలతో ఉండొచ్చు, మన శరీరంలో వ్యాధి, సంక్రమణ వ్యాధి కాదు,
పాపపు వ్యాధి కూడా అనేక రకాలుగా మన డిఫార్మిటీ మనలో రూపమును కోల్పోయేటట్లు చేస్తాయి. మనుషులకు కలిగిన వ్యాధులను బట్టి వారికి ఉన్న సౌందర్యం అంతా పోతుంది. ఎండిన ఆకులాగా పండిన ఆకులాగా మనకు పరిమితులు ఉన్నాయి. కానీ భూమి మీద దేవుని సంకల్పం ఏంటంటే ఆయన చెప్తున్నారు, దీన శరీరమును మన దీన శరీరమును, మనలో అల్పమైన ఈ శరీరమును, పరిమితులు కలిగిన ఈ శరీరమును, రోగ బాధలకు లోనయ్యే ఈ శరీరమును, అపవాది యొక్క శోధనలకు నిరంతరము గురి అయ్యే ఈ శరీరమును, మనలో దేవుడు ఉంచిన పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిరంతరము పోరాడే ఈ శరీరమును, హల్లెలూయా, దేవుడు మహిమగల ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును అనే విషయం, దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. మనం అనుభవించునై ఉన్న మనము ఆ అనుభవంలో కూడా వెళ్ళవలసిన ఆ ప్రాసెస్లో మనం ఉన్నామని ఈ సమయంలో మనం గుర్తు చేయబడుతున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖనం అందుకే మన భవిష్యత్తును గురించి ఎవడు వర్రీ కాకుండా, ఏ వ్యక్తికి కూడా ఏ విధమైన ఆందోళన అవసరం లేకుండా దేవుడి చక్కటి విషయాలు మన కొరకు వ్రాయించి ఉంచాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరమైన దేవుని ప్రణాళికలో ఆయన కుమారుడు ద్వారా రక్షణ పొందటము, సువార్తను వినడము, యేసయ్య పాపులైన సకల లోకములో అందరూ పాపులే. ఈ లోకములో వారు ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నతమైన వారిగా కనిపించినా, బాహ్యంగా వారు ఎంతో ఆర్భాటంతో ఉన్న పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టుకొని తిరిగినా, రెవరెండ్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద టైటిల్స్ ఉంటాయి, చాలా ఉంటే తప్పులేదు, నాకు అభ్యంతరం లేదు, వారికి ఇష్టమైన టైటిల్స్ పెట్టుకునేవాడి. కానీ మనము ప్రభువునందు సహోదరులుగా ఉన్నాం. అందుకే నేను సహోదరుడు సుధీర్ అని పిలువబడటం నాకు బాగా ఇష్టం. నాకు అమెరికాలో ఒక డాక్టరేట్ ప్రదానం చేయబడింది ఒక మంచి కళాశాల వారు. అయితే ఆ డాక్టర్ అని నన్ను ఎవరైనా పిలిచినప్పుడల్లా నేను కొంత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకో తెలుసండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ టైటిల్స్ మనకు ముఖ్యం కాదు. లోకంలో ఎవరూ డాక్టర్లు లేరు వాస్తవానికి. ఆ రోజుల్లో డాక్టర్ అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, అదే మన పరిశుద్ధ లేఖనాలలో అనుభవజ్ఞులైనటువంటి వారిని పెద్ద గొప్ప డాక్టర్స్గా, స్కాలర్స్గా అనేక మంది భావించుకొని వీధుల్లో ఊరేగటం, గొప్ప గొప్ప వారుగా తమను గురించి తామే దే హ్యాడ్ సచ్ గ్రేట్ ఎస్టీమ్ ఫర్ దెమ్సెల్వ్స్, దే లవ్డ్ దెమ్సెల్వ్స్, they wanted their reputation, they wanted to have a good popularity amongst the people, but that's not what God wants. We need to know how humble we are, మనం ఎంత దీనులమో. అందుకే పౌలు గారు అంటారు 21వ వచనం, ఇప్పుడే చదివాం మనం, తీతు 2:21 మనం చదువుతాం. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము అంటున్నాడు. We have a very weak body that is subject to so many temptations, so many limitations, satanic attempts against us. But praise God, today we are in the hands of our Lord Jesus Christ. He wants to lead us, He wants to guide us, He wants to be our captain, because He is the captain of our salvation. Mana rakshana karte aina devudu, ఆయనయే మనకు అధిపతి అయి ఉన్నాడు, రక్షణాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన ఈ ప్రభువు మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మనం ఎంత ధన్యులమండి. ఆయన యందు విశ్రాంతి పొందాలి. మనం ఆయన ద్వారా రక్షణ పొందిన వారు భూమి మీద. ఏదో ఒక సామెత ఉన్నది, ఏనుగంట చచ్చినా బ్రతికినా 1000 రూపాయలు అనేవాళ్ళు పెద్దల యొక్క మాటలు అన్నమాట అవి. అది ఏదో కొంచెం నాకు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ సేవ చేశాను, పుట్టి పెరిగింది అక్కడే, కాబట్టి ఇలాంటి మాటలు పద ప్రయోగాలు నాకు అభ్యునయి. కానీ వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి మట్టి ఘటములలో తనకు మహిమైశ్వర్యము, మాకు మహిమైశ్వర్యము గలదని పౌలు గారు తెలియజేస్తున్నారు. మట్టి ఘటమే మన శరీరము, అయినా దీన్ని మన దీన శరీరం అని పౌలు గారు ఉద్బోధిస్తూ తెలియజేస్తూ తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ మనకి ధైర్యమును, ఆదరణను ఆయన కలుగు చేస్తున్నారు.
ఇది మనిషిని గూర్చిన దేవుని యొక్క నిత్య సంకల్పం. ఆ తర్వాత సంఘమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 22-23 వచనాలు చదవాలని కోరుతున్నాను. ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో దయచేసి ఒక క్షణం. ఎఫెసీ 1:22 అండి. ఎఫీజియన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 నేను చదువుతున్నాను. 20వ వచనం. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందు 21వ వచనం, రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎంత గొప్ప గొప్ప ఔన్నత్యమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. పరలోకంలో అందరికంటే తండ్రి కుడి పార్శ్వమున ఎత్తైనటువంటి పీఠం పైన ఆయన సింహాసనం మీద ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తను ప్రేమించే వారికి కూడా ఇటువంటి అనుభవాలు భూమి మీదను పరలోకంలోనూ ఆయన కలుగజేస్తాడు. 22వ వచనం చదువుతున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఈ సంఘము దేవుని సంఘము, ఇది క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఇది ప్రశస్తమైన దేవుని ఉద్దేశ్యము. ఆయన యందు రక్షణ పొందిన వారందరూ, పరిశుద్ధులుగా తీర్చబడిన వారందరూ, మరణములో నుండి జీవములోనికి దాటిన వారందరూ, ఈ లోకాధిపతిని ఎదిరించి పోరాడిన వారందరూ, ప్రభు పక్షమునైన సైన్యంలో చేరిన వారందరూ, పోరాట యోధులుగా సర్వాంగ కవచమును ధరించుకుని యుద్ధోపకరణములు కలిగిన వారు అందరూ కూడా హల్లెలూయా. ఈ యొక్క సంఘము ఆయన శరీరము గనుక సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది సంఘము. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన శక్తి సంఘములో ఆయన బహిర్గంగా పరచటానికి, దాన్ని ప్రయోజనకరమైన దానిగాను తన ప్రేమ కలిగిన శరీరముగా ఆయనే శిరస్సుగా ఉండి శరీరమును అంతటిని పోషించేవాడుగా, ఆ శరీరం అంతటి ద్వారా తాను మహిమ పొందుటకై తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకంలో స్థాపించబడిన పరిశుద్ధ సంఘమును ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంఘములో ఏదైతే ఆనాడు నశించిపోయిన లోకంలో నుండి వేరు చేయబడి పరిశుద్ధపరచబడి దేవుని సంకల్పంలో ప్రవేశించిన ఆ నీతి స్వార్థను ప్రకటించిన నోవహు సంతానము, ఆ యొక్క 8 మంది మాత్రమే ఆ యొక్క ఓడలో, 3 కుమారులు వారి భార్యలు, అలాగే నోవహు గారు ఆయన భార్య, మొత్తం 8 మంది మాత్రమే రక్షించబడి పరిశుద్ధమైన ఆ నిర్మాణము చేయబడిన దేవుని ఉద్దేశం చొప్పున ప్రణాళిక చేయబడి అమలు చేయబడి నిర్మాణము పూర్తి చేయబడిన దేవుని వలన అందులో ప్రవేశపెట్టబడిన ఆ యొక్క ఓడ, ఆర్క్ అంటాం ఇంగ్లీష్లో, ఆ ఓడలోనికి వారిని ప్రవేశింపచేసి తద్వారా వారు లోకములో పోటెత్తిపోతున్న పాపపు ఆ యొక్క జల ప్రళయము, అబ్బా దేవుని ఉగ్రత, దేవుడు పాపాన్ని ఎప్పటికీ కూడా తీర్పు తీర్చేవాడే. కానీ కుమారుడు అయిన క్రీస్తు ప్రభు రక్తమును బట్టి ఆయన ప్రోక్షణ మనపై ఉన్నందువలన, దేవుని ముద్ర మనపై ఉన్నందువలన, మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నందువలన, అన్నీ ఎరిగిన వాడు, సమస్తము తానే అయ్యుండి అన్నిటిలో ఆయన హెచ్చించబడిన వాడుగా, అన్ని నామముల కంటే పై నామము కలిగిన క్రీస్తు ప్రభు యొక్క శరీరమైన ఆయన సంఘములో మనలను సజీవమైన రాళ్లుగా ఆ మందిరమును నిర్మాణము చేస్తున్న యేసయ్యకు యుగ యుగముల వరకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. శరీరం ఎంత ఉప్పొంగిపోతున్నది, ఆయన కృప అంతగా బలహీనమైన ఈ ఘట్టంలో బలమును కలుగు చేస్తున్నది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విస్తరించి మాట్లాడేది 1 గంట సేపు మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. దేవుని వాస్తవికమైన ఆశ్చర్యకరమైన సంకల్పాన్ని మనం తెలుసుకొని యుగ యుగముల వరకు ఆయన కలిగి ఉన్న మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమను నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన కార్యాలను, చెప్పిన మాటలు, మనకు చేసిన మేళ్లు అన్ని తలపోసుకొని, దేవా ఎంత గొప్ప దేవుడవు నాయన, నీకు స్తుతి స్తోత్రం, నేను నా కుటుంబమును మేము యెహోవాను మాత్రమే సేవిస్తామని ఆనాడు
యెహోషువ భక్తుడు చెప్పాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్న మోషే తిన్న అవిధేయతను బట్టి దేవునికి నువ్వు చూడు, నీకు ఓర్పు లేదులే, నీకు సహనం లేదులే, నువ్వు నమ్మకమైన వాడివే కాదనడం లేదు నేను, కానీ నీవు అదిగో ఎత్తైన నెబో పర్వతము నుండి నేను వాగ్దానం చేసిన భూమిలో నువ్వు ప్రవేశించవు, కానీ దూరము నుండి చూచి సంతోషపడి మరి నీవు అక్కడనే నా దగ్గరకు వచ్చేస్తావు. ఎందుకంటే నేను విసిగించారు ఈ ప్రజలు, నా పేరు పెట్టబడిన ఈ జనులు తమను తాము తగ్గించుకోవడం లేదు, హెచ్చించుకుంటున్నారు, నన్ను అగౌరవపరుస్తున్నారు, అన్యుల ఎదుట నన్ను అవమానం చేస్తున్నారు. వారి దేర్ బిలీఫ్ సిస్టమ్ హ్యాస్ ఆల్ చేంజ్డ్. దే హ్యావ్ బికమ్ యూజ్లెస్, అంటే నిష్ప్రయోజనమైన బాణములు, అంటే గురి తప్పిన బాణాలు. పనిచేయని మందు అంటారు చూశారంటే, ఔషధం పనిచేయదు, నామ మాత్రమే. అట్లా క్రైస్తవ సమాజము, దేవుని బిడ్డల యొక్క గుంపులు ఉప్పు లాగా ఉండవలసిన వారు, రుచికరమైన వారుగా ఉండవలసిన వారు, ఖ్యాతి తేవలసిన వారు ఎంతో మంది మనం వారి మధ్యలో ఉంటే ఆ సమాజం బాగుపడుతుందని ఆకాంక్షించవలసిన పరిస్థితుల్లో మనని ద్వేషించే స్థితిలో లోకం ఎందుకున్నదంటే మనలో దేవుని యొక్క వెలుగు, మనం కొడిగట్టిన దీపాలం అయిపోయాము. మనము మండుచున్న దివిటీలుగా ఉండవలసిన వారము కొడిగట్టిన దీపాలం అయిపోయాము. మనలో వెలుగు తగ్గిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమై ఆయన ప్రసన్నతలో, ఆయన ఆశీర్వాదకరమైన, ఆయన ఆరోగ్యకరమైన శరీర అవయవంగా మనం ఉన్నట్లయితే సంఘములో మనం హెచ్చించబడతాం, బలపరచబడతాం, క్రీస్తు ప్రభు యొక్క ఆమోద ముద్ర పొందిన వారుగా ఉంటాం, లోకంలో ఆయన సాక్షులుగా ఉంటాం. ఆయన ప్రసన్నత మన పైన, మన కుటుంబం పైన నిలిచి ఉంటుంది. ఎవడు ఆయనను గౌరవిస్తాడో, ఎవరు ఆయన్ని ప్రేమిస్తాడో, ఎవరు ఆయన వాక్యములకు భయపడతాడో, ఎవరు ఆయన స్వరం వినాలని నిరంతరము తన చెవియొగ్గి దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకుంటాడు, ఎవరు నేను ఎప్పుడు చూస్తానో నా తండ్రిని అని తన నేత్రములను ఆయన వైపు గురిపెట్టుకొని చూసేవారు, ఆయన లక్ష్యం, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే భక్తులు చాలా మంది ఉన్నారండి ఈ లోకంలో. వారందరూ కూడా దేవుని ప్రియకుమారుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఎదురు చూస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? దేవుని నిత్య సంకల్పంలో మనం ఇంకా ప్రవేశించామా లేదా? పాపులమైన మనం పాపులుగానే ఉన్నామా, లేక పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డామా? ప్రభు అనుచరులుగా మారిపోయామా? ఆయన అద్భుతమైన, ఆయన నిష్కళంకమైన ఆయన జీవితంను చూసి అయ్యో ఆయన ఏ నేరము చేయలేదు, ఆయనను ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి అందరి కొరకు తాను అర్పించుకున్నాడు. యోహాను 10:10 ఉన్నది అద్భుతమైన మాట. ఎవడు నా ప్రాణమును తీసుకునే శక్తి లేదు, నా అంతట నేనే నా ప్రాణమును ఇచ్చివేస్తున్నానని ప్రభు సెలవిచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, నేనేదో పెద్ద బోధకుడని మీ యొద్దకు రోజు రావడం లేదు, కానీ నాలో దేవుడు ఉంచిన భారమును బట్టి నా జీవితం అంతా యేసయ్యకు అంకితం చేసుకున్నాను. ఆయన పిలిచాడని స్పష్టంగా రూఢిగా తెలుసుకున్న తర్వాత, ఆయన సంకల్పం గ్రహింపజేసిన తర్వాత, ఆయన తన ఆత్మ ద్వారా సమస్తమును బోధించున్నందువల్ల పెద్ద పెద్ద కళాశాలల్లో చదివాము, పెద్ద పెద్ద పేరెన్నికగా ఏళ్ల తరబడి ఉనికిలో ఉన్నటువంటి ఈ భారతావనిలో ప్రఖ్యాతిగాంచిన బైబిల్ కళాశాలలో చదివినా కూడా అక్కడ నాకు ఏమీ ఎక్కలేదు, అంటే సమయం రాలేదు. అప్పుడు అవన్నిటి నేను నిరాకరించలేదు. చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్స్, చాలా మంది భక్తులు అక్కడ తయారై ప్రపంచం అంతా వెళ్ళారు. గొప్ప గొప్ప నాయకులతో నాకు అనుబంధం అక్కడ నేను చదవడం వల్లనే హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కాలేజీలో నేను ఎప్పుడు 1973లోనే వెళ్ళి అక్కడ చదివానండి. హల్లెలూయా. మరి ఆయన మహిమ ప్రభావములు గురించి అప్పుడు తెలుసుకోలేదు. అంత యవన ప్రాయంలో కేవలం ఒక టీనేజర్గా అక్కడ ఉన్నాను. తెలియదు, ఏమీ తెలియదు, అజ్ఞానిగా ఉన్నాను, అవిధేయుడిగా కూడా ఉన్నాను, తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నాను. ఏమీ తెలియదు, కేవలము ఎందుకో ఏ గురి ఏ లక్ష్యం లేని జీవితంలోనే ఉన్నాము. వికసించలేదు మనసు. ఆయన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి తగిన కాలంలో తాను ఆయన ప్రత్యక్షపరుచుకొని నా యొక్క ఆవశ్యకత తనకు ఉన్నదని, నిష్ప్రయోజకుడైన వాడు ఎవడూ లేడని, అందరినీ ప్రయోజకులుగా ఆయన మార్చగలడని, నన్ను కూడా అలాగే చేస్తానని వాగ్దానం ఇచ్చి నన్ను భూదిగంతాల వరకు తన సాక్షిగా ఆయన నియమించుకోబట్టి నేను వెళ్ళగలిగాను. నేను వెళ్ళలేని ప్రదేశాలకు, అమెరికా నాలాంటి వాడు మా ఊరు దగ్గర నుండి హైదరాబాదే రాలేని వాడిని, మా చుట్టుపక్కల ఒక మోస్తరు పట్టణాలకే వెళ్ళి రాలేని వాడిని, తెలివి తక్కువ వాడిని, బీదవాడిని, అయోగ్యుడిని,
అట్టి నన్ను భూదిగంతాల వరకు తన సాక్షిగా నిలుపుకుంటానని ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి నన్ను, నా భార్యను ఆయన అనేక ప్రాంతాలకు, అనేక గనుల యొద్దకు, బలాఢ్యుల యొద్దకు, ధనవంతుల యొద్దకు, మహిమ కలిగిన దేవుని పరిచర్య జరిపిస్తున్న ప్రజల మధ్యలోనికి నన్ను తీసుకువెళ్ళాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. మరి గ్రేస్ అండ్ ట్రూత్ ఫెలోషిప్ బాప్టిస్ట్ కాలేజీ, గ్యారీ, ఇండియానా రాష్ట్రంలో షికాగోకు 65 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో స్థాపించబడిన అద్భుతమైన గ్రేస్ అండ్ ట్రూత్ ఫెలోషిప్ బాప్టిస్ట్ కాలేజీ. ఆయన ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి రెవరెండ్ ఆర్జే బ్రూనో గారు, మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఇటు గొప్ప భక్తుల యొద్ద దేవుని వాక్యాన్ని నేర్చుకున్నా కూడా ఆ రోజున కూడా ఎక్కింది తక్కువే. ఇవన్నీ అనుభవాల కోసం దేవుడు తీసుకెళ్లారు. అప్పుడే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని నాటారు మా బీజాలు మనసులో. 73 నుంచే దేవుడు నాలో ఆ యొక్క ఉద్దేశాలని హీ ఇంప్లాంటెడ్ ఇన్ మై మైండ్ అండ్ హార్ట్ అండ్ హీ డిసైడెడ్ టు చూజ్ మీ అండ్ టు అపాయింట్ మీ అండ్ టు యూజ్ మీ అండ్ ఎగ్జాల్ట్ హిస్ గ్లోరియస్ నేమ్ త్రూ మీ అండ్ మై హంబల్ మినిస్ట్రీ. నా యొక్క అల్పదాసుడైన నా ద్వారా జరిగే చిన్ని పరిచర్య ద్వారా కూడా ఆయన మహిమ పొంద కోరాడు. హల్లెలూయా. ఆయనకి యుగయుగములు మహిమ కలుగును గాక. నేను మీకు క్లుప్తంగా చెప్తాను, ముగించేస్తాను. ఎందుకంటే సమయం ఎక్కువసేపు మిమ్మల్ని ఆ ఫోన్లో కాదుకొని కూర్చుండని నేను చెప్పను. మీకు సమయం ఉన్నప్పుడు చూడండి, అవకాశం ఉన్నప్పుడు చూడండి, ప్రార్థనాపూర్వకంగా చూడండి. విన్న కొద్దిసేపు అయినా గమనికతో చూసి ఆ చెప్పండి వచనాలు మీరు కూడా చదువుకొని, అండ్ మీరు చదవరని కాదు, మీ వ్యక్తిగత ప్రణాళిక ఉంటుంది. ఐ నో యూ హ్యావ్ ఎ ప్లాన్. I know you read your Bible. I know you pray. But I'm only saying that you do it much more carefully and systematically and depend upon the Lord for His guidance and for the Holy Spirit's touch. So that anything we do would have His approval. మనం ఏది చేపట్టినా అది ఆయన యొక్క సంకల్ప సిద్ధికి మనం అది ఆమోదముద్ర పొందేదిగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అది ముందుకు సాగేదిగా ఉండాలి తప్ప మనం ఏదో ఆలోచించి అది చేద్దాం ఇది చేద్దామని యాకోబు పత్రికలో అనుకుంటా మనం ఒకానొక పట్టణంలోకి పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుందామని చెప్పుకొని వాళ్ళారా, మీ జీవం ఏపాటిది అంటున్నాడు. మ్యాన్ మే మేక్ ప్లాన్స్ బట్ మ్యాన్స్ ప్లాన్స్ ఆర్ నాట్ approved by God. Man's purposes are not always going forward. Only God's approved plans. దేవుడు ఆమోదించిన ప్రణాళికలే, దేవుడు అనుగ్రహించిన విషయాలే, ఆయన మహిమ కొరకు ఆయన ఉద్దేశం కలిగి ఉన్న ప్రణాళికలే, వాటిని దేవుడు ముందుకు తీసుకెళ్తాడని ప్రియులైన మీ అందరికీ నా సహోదరి సహోదరులకు ప్రేమతో మనవి చేస్తూ, దేవుడు సంఘమును గూర్చిన ఉద్దేశం ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణ పొంది పాప క్షమాపణ పొంది మరణములో నుండి జీవములోనికి దాటిన వారు, శిక్షా విధిలో నుండి తప్పించుకుని వారు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు రాయబడినటువంటి వారు సంఘములో బాప్తిస్మం పొంది ఆయనకు మొట్టమొదటి విధేయత మెట్టు బాప్తిస్మం పొంది సంఘములో చేరి ఆ వాక్య ధ్యానములో, ప్రార్థనలో, కృపలో, అపొస్తలుల బోధలో ఎదిగి ఫలిస్తూ దేవుని స్వార్థ ప్రచురణలో అందరూ కూడా భాగస్వాములై మరి ఆ రీతిగా దేవుని సేవా పరిచర్య జరిగించు ఉండగా సంఘము ఆయన స్థాపించిన ఉద్దేశం నెరవేర్చబడదు. సంఘం అంటే మనది కాదు, ఏ మానవుడు స్థాపించింది కాదు. సంఘంలో పని చేయటానికే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నేను స్థాపించానని మనం చెప్పుకుంటే అది కూడా తప్పే. వీ కెనాట్ ఎస్టాబ్లిష్ గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ చర్చ్. ఇట్ ఈస్ గాడ్ హూ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ ఇట్ బై హిజ్ ఓన్ బ్లడ్. తన స్వరక్తమిచ్చి సంపాదించాడు ఆ సంఘాన్ని. విమోచించబడిన వారు, పాప క్షమాపణ పొందిన వారు అందులో సభ్యులుగా ఉంటారు. దొంగలు, ద్రోహులందరూ అందులో చేరి దేవుని పేరు చెప్పి అవమానాలు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వారి కోసం కాదది. హల్లెలూయా. అది దేవునికి మహిమ తేవడానికి ఉద్దేశించబడింది కనుక ఎవరైనా సంఘాన్ని పేరు చెప్పుకొని దుర్వినియోగపరిచి ఏదో నాదే సరైనది లేకపోతే నేనే సరైన వాడిని అనుకునేవాడు తప్పు. కానీ వాక్యములో ఉన్న ప్రకారం చేసేవాడే, ఆయన సంకల్పాన్ని ఎరిగినవాడు ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపుతూ క్షేమంగా పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘంలో
ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 22-23 చూద్దాం ఒక పర్యాయం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23. మరియు ఆ, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘము ఆయన శరీరమును సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని ఉన్నది అయి ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణతగా సంఘము ఉన్నది. ఆ సంఘములో మనం సభ్యులుగా ఉండి అభ్యంతరకరమైన ప్రణాళికలు ఏమి చేయకుండా ప్రయోజనకరమైన ప్రభు యొక్క నిత్య సంకల్పం మనం ప్రవేశించి ఇతరుల ఎడల ఓర్పు సహనం కలిగి మన భక్తి మార్గంలో మనం నడుస్తూ ఒకటి తప్పులు మనకు అంటవండి, మన తప్పు మనదే, మనం బాధ్యులం. యేసై మన్నే వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తారు. అందుకని వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, దే హ్యావ్ డన్ లైక్ దాట్, సో ఐ వాంట్ టు డూ లైక్ దిస్. నో, దాట్స్ నాట్ ద ప్రాపర్ రీజనింగ్. అది సరైన వైఖరి కాదు. అలాంటివి మానుకుందాం మనం. అయితే సంఘం ఎడల ఆయన కలిగిన ఉద్దేశం ఏంటంటే 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 18-20 వరకు. ఇది కొలస్సీ పత్రిక, నాట్ ఎఫెసీ. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రికలో కొలోషియన్స్, ఇది తీస్తున్నాను. కొలస్సీయులకు ఫిలిప్పీల తర్వాత వస్తుంది. కొలస్సీయులకు ఏం చెప్పాను? కొలస్సీయులకు 1:18-20 అన్నాను కదా. సో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయిన యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అంటే శత్రువులుగా ఉన్న వారి మధ్యలోనే సంధి జరుగుతుంది, పరస్పర విరోధ భావం ఉన్నప్పుడు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలననియు తండ్రి అభిష్టమైన, తండ్రి పరిశుద్ధుడు, అపవిత్రుడైన దొంగ దోపిడిగాడైన దేవుని విరోధమైన దురాత్ముడైన సాతానుడు, గర్విష్ఠుడు, వాడు దేవుని యొక్క సముఖంలో నుండి తిరుగుబాటు చేసి అవిధేయుడై తాను కేవలం ఒక దేవుని వల్ల సృజించబడిన కెరూబుడు అనే విషయం మర్చిపోయి దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకున్న గర్వాంధుడు వాడు. అక్కడ తిరుగుబాటు చేసి అనేకులను తనతో తీసుకుని విధేయులైన దేవుని దూతల చేత వాడు పడద్రోయపడిన తర్వాత భూమి దాని యొక్క స్వరూపమును కోల్పోయింది. భూమి దేవుడు నిర్మించిన రీతిగా, ఆయన నిర్మించిన లోకం ఆయన వచ్చినప్పుడు ఆయన కోరుకున్న రీతిగా లేదు. ఇట్ వాజ్ అగెయిన్స్ట్ హిస్ పర్పస్. ఇట్ వాజ్ ఆల్ స్పాయిల్డ్. ఇట్ చేంజ్డ్ ఇట్స్ ఫార్మ్. ఇట్ వాజ్ డిఫార్మ్డ్. అండ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ సో వండర్ఫుల్లీ లవింగ్లీ with an eternal purpose created was temporarily destroyed, demolished. ఒక రకంగా అవి తాత్కాలికంగానే, ఎందుకంటే భూమి యందు మనం ఆది కాండంలో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆది కాండంలో ఉన్నాయి. దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచి ఉండెను. ఆ ఆత్మయే కుమారుడైన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమంతా నెరవేర్చగోరి తర్వాత దానికి ఒక రూపమును మరలా మానవులు నివసించడానికి తగిన యోగ్యమైన ప్రదేశముగాను చేసి ఉన్నాడు దేవుడు. సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై గాడ్ అగైన్ అండ్ మేడ్ ఇట్ a livable or మనము మానవులు భూమిని నిండించి ఫలించడానికి అనుగుణమైన యోగ్యమైన ఒక ప్రదేశంగా మరలా భూమిని దేవుడు చేశాడు. ఇట్ వాస్ రిఫార్మ్డ్
It was reframed and it was recreated rather, and God's Son finally came into the history of mankind, and he died in the place of all mankind as a whole. All the offspring of Adam were filled with sin and went away from God like sheep without a shepherd. So Jesus Christ was born in the Bethlehem of Judea. He came and he lived there, and he lived a perfect life, never doing any sin. He's a God, and he took upon himself the ఫార్మ్ ఆఫ్ మ్యాన్. పాపము ఏ వ్యక్తులైతే మనుషులైతే దేవుని సంకల్పానికి వ్యతిరేకించి పాపంలో పడిపోయారో ఆ పాప శరీరమును ఆయన ధరించుకొని తాను రిక్తుడుగా చేసుకుని మనుషుల మధ్యలో అవతరించి శిలువ మ్రానులో మరణించి 3వ దినమున లేస్తానని చెప్పి ఆ రీతిగానే తిరిగి లేచాడు. 40 దినములు అందరికీ కనిపించాడు, తన శిష్యులకు ఉపదేశించాడు, ఆయన తన మహిమను ప్రత్యక్షపరిచాడు. చేయవలసిన పని వారికి ఉపదేశించి మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి సమస్త జనులను శిష్యులనుగా చేయడం అని చెప్పాడు. ఆ విధంగా ఆయన నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో అట్టి వాటన్నిటిని వారు గైకొని వలన వారికి బోధించుడు. ఎందుకంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉన్నానని వారితో చెప్పాడు. అందరూ చూచుండగా యెరూషలేములో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట కొరకై తన పనిని కొనసాగించుట కొరకై మనందరికీ నివాస స్థలములు నిర్మించుట కొరకై ఇంకా ఎంతో అద్భుతమైన పరలోక రాజ్యంలో ఆయనే వెలుగుగా ఉండుట కొరకై గొర్రెపిల్ల వెలుగై ఉంటుంది తప్ప ఇక అక్కడ ఏ లైటింగ్స్ అక్కర్లేదండి. ఆయన సన్నిధియే వెలుగుమయము. ఆయన అక్కడికి వెళ్ళారు, తిరిగి అదే శరీరంతోనే ఆయన వస్తారు, ప్రత్యక్షపరచబడతారు. చాలా మంది దుర్బోధలు చేస్తున్నారు యేసుప్రభు యొక్క మరణాన్ని గురించి, త్రిత్వమును గురించి, సంఘమును గురించి ఎన్నెన్నో రకాల బోధలు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు పరిశుద్ధ లేఖనాన్ని పరిశోధించి తెలుసుకొని ఆత్మానుసారంగా నడపబడి అద్వితీయ నాదుని రాకడ పర్యంతము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఆయన వద్దకు చేర్చుకొనబడి మేఘం మీద కొనిపోబడి సదాకాలం ఆయనతో ఉంటారు. అట్టి వారిలో మనం ఉండాలని దేవుని యొక్క సార్వభౌమ అధికారము ఆయన కృపను కొలసి 1వ అధ్యాయంలో, కొలసి పత్రిక 1వ అధ్యాయంలోను, అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోను క్రీస్తు ప్రభు యొక్క సమస్త ప్రణాళిక అంతటికో కూడా ఆయన కేంద్ర బిందువై ఉన్నాడనే విషయాన్ని, అంతేకాకుండా ప్రకటన 21వ అధ్యాయము అలాగే రోమపత్రిక 8వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారము సమస్తము దేవుని మహిమ చెల్లించినట్లు మనము ఈ దేవుని యొక్క పిల్లలుగా ఈ లోకంలో జీవించు ఆయన ప్రత్యక్ష కోరి ఎదురు చూచినట్లు దేవుడు స్థిరమైన మనస్సు, గ్రహించుకునే హృదయము, లోబడే తీర్మానంతో తన ఆత్మ ద్వారా మనం నింపి పరిశుద్ధపరచుకొని తన చేయందించి ముందుకు మనం నడిపించునుగాక. ఆ విధంగా నడవడానికి దేవుని మెండాయి కృప మనందరికీ నిత్యం తోడైండునుగా. మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ప్రాముఖ్యమైన దేవుని వాక్య సత్యాలను ప్రియులారా మీ ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో పంచుకోండి. మీకు వీలైతే కామెంట్ చేయండి. నేను ప్రేమతో మనవి చేశాను, ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా మంది చూస్తున్నారు, నాకు వారిని అభినందిస్తున్నా. వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాం, కృతజ్ఞత కలిగి ఉన్నాం, దేవునికి కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. అయినా మీరు చేయగలిగితే చేయండి, మీకు ఛాయిస్ ఇస్తున్నాం. కానీ చూడండి, ఆత్మీయంగా ఆశీర్వదింపడండి, పురుకొల్పడండి. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నిరంతరమే ప్రార్థన చేస్తాం. మీకు ఎవరు ప్రార్థన మనవులు అంటే తప్పక తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాం. అలాగే భూదిగంతాల వరకు దేవుడు మరి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మమ్మల్ని తన సాక్షులుగా ఎన్నో ప్రాంతాల్లో వాడుకుంటున్నారు. నూతనమైన ప్రాంతాలు ఒక 2-3 ఉన్నాయి మాకు. వాటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. అనేక మందికి సౌకర్యాలు లేక బేదరికం వలన ఆహార వస్త్రాలు కూడా అన్నిసార్లు సమృద్ధిగా దొరకనందువల్ల లోకంలో ఉన్న స్వార్థపరులైన వ్యక్తులు వారికి సౌకర్యాలని లాగివేసుకుని దురన్యాయాలకు పాల్పడినందువల్ల చాలా మందికి మనకు కలిగి ఉన్న కొన్ని సౌకర్యాలు వారికి లేవు. దేవుడు నాకు కృపతో కారు ఇచ్చారు, కారులో ఎన్నో స్థలాలకు తిరుగుతున్నాను. కొంతమందికి మోటార్ సైకిల్ కూడా లేవు. ఒక సహోదరుడు, అయ్యా మోటార్ సైకిల్ లేదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నాకు హిందీ రాదు అసలు. ఆయన ఎక్కడో దూర ప్రాంతం నుండి ఫోన్ చేశారు, నార్త్ ఇండియాలో.
పేర్లు తర్వాత చెప్తాను. నేను వెళ్ళి వచ్చి చూసి పరిచయం చేసిన తర్వాత నాకు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఆత్మీయంగా నన్ను నా అంతరంగంలో ఆయన బయలుపరిచి స్థిరపరిచిన విషయం ఏంటంటే, నీవు వెళ్ళు ప్రతి ప్రదేశంలో నా కార్యము జరుగునట్లు నేను ఆదేశిస్తాను. నీవు సమర్పణతో వెళ్ళి నా పని నమ్మకంగా చేయి. నీవు వెళ్ళిన తర్వాత నీవు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలో ఆశీర్వాదాన్ని నా శాశ్వత కృపను ప్రజలు పొందినట్లుగా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయన్నారు. నేను అదే పనిగా చేస్తున్నాను. మరి ఎన్నో ఏళ్లుగా దాదాపు 45 ఏళ్లుగా నా జీవితంలో సేవా పరిచయ విధానంలో కొనసాగుతున్నాను. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు నిండినాయి. 68లోకి వచ్చాను. వయసు అనేది కేవలం ఒక నంబర్. దేవుడు అబ్రహామును 99 సంవత్సరాల వాడైనప్పుడు గొప్పగా ఆయన వాగ్దానం నెరవేర్చి ఆయన ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా భూమి మీద ఉన్న సమస్త కుటుంబములను ఆయన ద్వారా ఆశీర్వదింపబడతారని వాగ్దానం చేశారు. అదే రీతిగా ఆయన వంశంలో నుండి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మునుపు ఆయన ఎక్కడో పరదేశుడు ప్రవాసిగా ఉండి ఎక్కడో ఉండి పరవాసిగా ఉండి ఆయన గురించి చరిత్ర చదివినప్పుడు ఎన్నెన్నో ఆయన చేయరానివన్నీ చేశాడు గత కాలంలో. తర్వాత ఆయన ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన జీవితం అంతా గొప్ప ఆదర్శం విశ్వాసులందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించుదామని అనుకుంటూనే మళ్ళీ ఇప్పుడు మాటలు కొనసాగించానేమో క్షమించండి. మరి మీరైతే నేను చెప్పిన ప్రకారం దయతో మీరు మీ హృదయాలను దేవునికి అంకితం చేసుకోండి. అయ్యా, నా అలాగా ప్రార్థనలో మీరు మీ వ్యక్తిగతంగా చేయండి, అందరి కొరకు చేయండి, మీ కొరకు మీరు చేసుకోండి. మనమందరం కలిసి దేవుని బిడ్డలుగా భూమి మీద వెలుగుమయంగా రుచికరమైనదిగా, ఉప్పు అంటే చెడిపోకుండా చేస్తుంది. మన విశ్వాస జీవితము ఉప్పు వేయబడిన పరిశుద్ధాత్మను కలిగిన శ్రేయస్కరమైన యోగ్యమైన రీతిలో మనం ఉండటానికి యజమానుడైన క్రీస్తు ప్రభు పరమ తండ్రి మన చూసి సంతోషపడినట్లు మనలో ఆయన కార్యం సమృద్ధిగా జరుగుటకు దేవుని మెండి ఆయన కృప యుగ యుగముల వరకు ఆయన రాకడ పర్యంతో మనల్ని స్థిరపరిచి బలపరిచి వాడుకును గాక. మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసి ముగిస్తాను. కృపామయుడ, ఈ బిడ్డలతో నేను మీ దాసురాలు కలిసి వాక్య ధ్యానం చేసి ఏదైతే మీ బిడ్డల యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నామో ఈ పరిశుద్ధమైన మీ లేఖనము అనాది కాలం మీ సంకల్పము మనుషుల ఎడల భూమి ఎడల అయా సమస్తమైన వాటి ఎడల నీవు కలిగి ఉన్న నీ శ్రేష్టమైన తలంపులు మా జీవిత అనుభవంలో అవి నెరవేర్చబడటం మేము చూచి మా పాత్ర మేము నిర్వహించి నీకు నమ్మకమైన అనుచరులుగా నీ శిష్యులుగా నీ బిడ్డలుగా ఉండుటకు ఈ జీవగ్రంథంలో మా పేర్లు రాయబడిన భరోసా మాకు కలిగజేసావు కనుక నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానములన్నీ నీ బిడ్డల ఏళ్ల కూడా నెరవేర్చి మహిమా ఘనత ప్రభావాలు పొందమని దూరదేశంలో ఉన్న మా కుమారుడు అయ్యా ఆయన మీ ఆత్మశక్తితో నింపి పరిశుద్ధపరచుకొని అడుగు వేసే ప్రతి స్థలములో మమ్మల్ని ఎలాగైతే ఆశీర్వాద కారణముగా చేశావో అదే రీతిగా మా కుమారుడును అట్టి ఆశీర్వాదమును తాను వెళ్లిన ప్రతి ప్రదేశంలో అనుభవించినట్లు ఇతరులకు ఆ అనుభవాన్ని పంచుకున్నట్లు కృపదయ చేయమని మీ దాసురాలని నన్ను మా కుమారుడిని అలాగే మా తోటి అనుచరులైన దైవజనులను మా ప్రియులందరినీ వాక్యం వింటున్నా చూస్తున్నా నీ కొరకు తీర్మానం చేసి స్థిరపరచుకొని ఉన్న వీటిలో నిన్ను ప్రేమించిన వీటిలో నీ ప్రత్యక్ష కొరకు ఎదురు చూసి వీళ్ళందరికీ అట్టి ఆశీర్వాదమును శాశ్వతమైన కృపను దయచేయమని జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన మానవులు మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధానం ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఆయన సమస్త భక్తులకు ఆయన ప్రత్యక్షత కొరకు నిరీక్షణతో పరిపూర్ణ విశ్వాసముతో ప్రేమతో ఎదురు చూస్తున్న నీ భక్త కోటికి అందరికీ దేవుని మెండైన కృప యుగ యుగముల వరకు నెరవేర్చబడి బలపరచబడి ఆశీర్వదించునుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్స్క్యూజ్ మీ. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మరలా దేవుని చిత్తమైతే మరి రేపు దాదాపు ఇదే సమయం అవుద్దేమో తెలీదు కనుక అప్పటి వరకు మీరందరూ మా కొరకు ప్రార్థించేయండి. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి. దేవుని యొక్క కృప మీకు నిత్యము తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఇది క్లోజ్ అవనంటుంది.